ఈ రోజు మనం ఎక్కడికెళ్తున్నామంటే, మన అమ్మల సామ్రాజ్యమైన కిచెన్‌కెళ్తా ఉన్నాం. అలా చూడకు మచ్చా, కిచెన్‌కి ఎందుకొచ్చానో చెప్తా ఉండు. ఈ మధ్య హెల్త్ సరిగ్గా ఉండట్లేదు మచ్చా. డాక్టర్‌ని కన్సల్ట్ అయితే ఫుడ్‌లో కాస్త రాగులని కలిపి తీసుకోమన్నారు. సో ఈ రోజు ఎంతో కష్టమైన రాగి జావ చేయబోతున్నామన్నమాట. ఓకే. ముందుగా 2 స్పూన్లు రాగి పిండి తీసుకోండి. దాంట్లో కాస్త వాటర్ పోసి ఉండలు లేకుండా కలపండి. కలిపేటప్పుడు దిస్ వాట్ ఈస్ దిస్ మెల్లిగా ఇస్తాడు పోరికి కిస్ అని లిప్స్ కదలకుండా చూసుకోండి. నాకెందుకు కదిలాయో నాకు కూడా తెలియదు. ఎడిటింగ్ చేసినప్పుడే చూసా. ఓకే, ఇంకా సోదిని పక్కన పెట్టి మ్యాటర్ కొద్దాం. ఆ ఉండలు లేకుండా కలిపిన రాగి పిండిని పక్కన పెట్టి స్టవ్ ముట్టించి దాని మీద గిన్నె పెట్టి 2 గ్లాసులు వాటర్ పోసి కాసేపు మరగనియాలి. మరిగాక కలుపుకున్న రాగి పిండిని దాంట్లో పోసామంటే ఇలా వస్తది. నేను స్వీట్నెస్ కోసం రాగి పిండిలోనే డ్రై ఫ్రూట్స్ ని గ్రైండ్ చేసేసుకున్నా. స్వీట్నెస్ చాలేదంటే బెల్లం వాడుకోవచ్చు. ఫైనల్ గా మన రాగి పిండి జ్యూస్ రెడీ అయింది. దాన్ని నా అస్థెటిక్ షాట్ ని చూపించకుండా గ్లాస్ లో పోసుకుందామని చాలా సార్లు ట్రై చేసాం మచ్చా, కాలింది. ఇంకా చేసేదేం లేక గుద మూసుకొని నా అస్థెటిక్ షాట్ యూజ్ చేసుకునే పోసుకున్నాం మచ్చా. దిస్ ఇస్ అవర్ నేచురల్ ప్రోటీన్ రాగి డ్రింక్. తాగితే ఉంది మచ్చా వాడక్క వేరే లెవెల్ తీగుంది. తాగేసి అరటికి ఎరువు తీసుకొద్దామని వెళ్ళా. మన అరటికి ప్రెసెంట్ కాయ సైజు లెంత్ రావాలి కాబట్టి పొటాషియం నైట్రేట్ తీసుకొచ్చా. జస్ట్ 3500 మాత్రమే. ఇంకా ఈ రోజు టమాటో కూడా కోస్తున్నాం మచ్చా. సో అక్కడికే బండేసుకుని బయలుదేరాం. వెళ్లేసరికి టెంపో ఎంటీ బాక్సెస్ ని అన్లోడ్ చేస్తా ఉన్నింది. ఇదే ఎర్ర సముద్రం అంటే. అన్లోడ్ చేశాక టంపా దెంగేసి వెళ్ళిపోయింది. ఓ పక్క టమాటో కోస్తున్నారు, ఇంకో పక్క మోస్తున్నారు. నేను ఏదో ఒక పని చేయకపోతే నైట్ కి డిన్నర్ కి బదులు దెంగులుంటాయి మచ్చా. అందుకే చేస్తా ఉన్నా. సరే మచ్చా, బాయ్, ఇంకా దెంగేస్తా. ఇప్పుడు నువ్వేమన్నా? ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను.